ఇంట్లో ఊయలను ఉంచితే ఏమవుతుందో తెలుసా? వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఏదైనా ఉంచడం ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. ఇంట్లో ఉంచిన వస్తువుల శక్తి ఆ ఇంటి సభ్యులపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. చాలామంది తమ ఇంటి లోపల ఊయల, స్వింగ్ ఉంచుతారు. ఇంట్లో ఊయల పెట్టుకోవడం శ్రేయస్కరమా లేదా? ఇంట్లో ఒక స్వింగ్ ఉంటే అప్పుడు ఏ నియమాలను అనుసరించాలి? తప్పుడు దిశలో ఊయల పెట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. దీని కారణంగా కుటుంబంలో తీవ్రమైన సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులు శారీరక హానిని కూడా అనుభవించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఏ వైపు ఊయల పెట్టాలో జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఊయలని ఇలా ఇన్స్టాల్ చేయండి. వాస్తు శాస్త్రంలో పేర్కొన్నట్లు ఇంట్లో ఊయలని అమర్చడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో స్వింగ్ను అమర్చడం వల్ల సానుకూలత ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. దీనివల్ల అశుభ గ్రహాల ప్రభావం, చెడు దృష్టి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెక్కతో చేసిన ఊయలని అమర్చాలి. చెక్కతో చేసిన స్వింగ్ను ఇన్స్టాల్ చేయడం వల్ల ఇంటికి డబ్బు వస్తుంది, ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. చెక్క ఊయలని అమర్చడం ద్వారా దేవతల ఆశీర్వాదం ఇంట్లో ఉంటుంది. ఇది ఇంట్లోని చిన్న పిల్లలపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు చదువులో విజయం సాధిస్తారు. వారి మనస్సులో ఎటువంటి భయం ఉండదు, ధైర్యంగా ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఊయల ఎల్లప్పుడూ తూర్పు నుండి పడమరకు ఊపుతున్న దిశలో ఉంచాలి. ఉత్తరం లేదా తూర్పు వైపున ఉన్న ఊయల ఊపడం ద్వారా అదృష్టం ఎల్లప్పుడూ సహాయపడుతుంది. అదృష్టం కలిసి వస్తుంది, పనిలో విజయం ఉంటుంది. ఫలితంగా అసంపూర్తిగా ఉన్న ఇంటి పనులు పూర్తవుతాయి. స్వింగ్ ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.